అది కూడా మనం లోభిత్వం చేస్తామన్నమాట. మామూలుగా శ్రాద్ధ కర్మలు కావచ్చు, ఏదైనా దైవిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన శక్తి వంచన లేకుండా, తిట్టుకోకుండా, దాదాపు శాస్త్ర ప్రకారం మనకు ఏదైతే ప్రమాణం చెప్పారో ఆ ప్రమాణం ప్రకారమే వస్తు సామాగ్రి కావచ్చు చేసేటువంటిది కూడా మనం శ్రద్ధతే క్రియతే శ్రార్థం. ఎప్పుడైతే మనం శ్రద్ధగా చేస్తామో ఆ శ్రార్థము అంటే ఒక తద్దినం అనేది కాదు, పిండం అనేది కాదు, మనము శుభకార్యాలకు కూడా చేసేదాన్ని కూడా శ్రాద్ధ కర్మలే అంటారు. కాబట్టి ఏదైనా సరే మనం చేసేటువంటి పూజా కార్యక్రమము శ్రద్ధగా చేయాలి, భక్తితో చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం 400 మంది గోత్రాలు, 1200 మంది యొక్క పేర్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి వారు మనకు ఏర్పాటు చేశారు. వారి యొక్క బృందం అంతా కూడా శ్రీమూర్తులు, అక్కగారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఒకరితో ఒకరు తోడ్పాటు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా, అనగా మేము బ్రాహ్మణము, మేము ఎక్కువ ఉండాలి, మేము గుంటలు, మేము తక్కువ ఉండాలి, మేము రెడ్డి గారు ఇట్లా ఉండాలి, అలాంటి భావభేదం లేకుండా అందరూ కలిసి ఇది సేవా సమితి అనేసి మనము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహాలయ శ్రాద్ధాలు చేస్తున్నారు. మాఘమాసంలో ఉచిత అన్నదాన సేవ, అందరికి కూడా అన్నదాన సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి యొక్క గోశాల ట్రస్ట్ తరఫున ఈ యొక్క ఆధ్వర్యంలో మనం యొక్క వారి స్థలంలో మనము చేసుకుంటారు. వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. అలాగే మనకు శ్రీ లలితా కామేశ్వర సేవా సమితికి పచ్చదర్భ, మామూలుగా ఒట్టి దర్భ మనకు దొరుకుతుంది బయట. 30 రూపాయలు పెట్టినామంటే సేవ, అది పూజా సామాగ్రి దాంట్లో 30 రూపాయలు ఇచ్చినామంటే దర్భ ఇస్తారు. కానీ అది తొక్కింటారు, అంతా కట్టలు కట్టి అది ఎప్పుడుదో అంత తీసుకునేసి మనం తీసుకుని వాడుతూ ఉంటాం. ఒకటి మనకు అవకాశం లేనప్పుడు వాడుతుంటాం. కానీ ఉదయం నుంచి మనకు శ్రమ నోడ్చి మనకు తుంగభద్ర నదీ తీరం అంతా కూడా తిరిగి శివమ్మ మద్దయ్య గారి దంపతులు చాలా కష్టపడి బాలకృష్ణ ద్వారా, మా సన్నిహితుడు, నేను ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చేసినప్పుడు అక్కడ మాకు పరిచయస్తులు బాలకృష్ణ గారి ద్వారా ఈ యొక్క దర్భను వారు తీసుకుని రావడం జరిగింది. అంటే ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వాళ్ళకు ఉంది. అంటే పచ్చి దర్భ అనేది చాలా ప్రీతికరమైన, ఫ్రెష్గా మనకు వేడివేడిగా వడ్డించంటే మనం చాలా సంతోషపడతాము. అబ్బా వేడివేడి ఎంత బాగుంది. అలాగే ఫ్రెష్ పితృకార్యాలకు పచ్చి దర్భ చాలా విశేషము. కాబట్టి అటువంటి దర్భను మనకు తీసుకొచ్చినటువంటి బాలకృష్ణ గారికి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వలన సమస్త ఆయురారోగ్య అష్టైశ్వర్యాలన్నీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లలితా కామేశ్వర సేవా సమితి బృందం అందరికీ కూడా ఈ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ ఉండాలి. వారి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాల ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం వలన వంశాభివృద్ధి, ఆయురారోగ్యాలు, వ్యాపార